ఉన్నావా? ఆయన చిత్తానికి లోబడలేకపోతున్నావా? ఆయన ఏ ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన సన్నిధిలో నేను నిలవబెట్టాలనుకుంటున్నారు? ఆయన సన్నిధిని కాదనుకుంటున్నావా? తుచ్చమైన లోకాశల కొరకు, శరీరాశల కొరకు, తుచ్చమైనటువంటి పరిస్థితులు, తాత్కాలికమైన పరిస్థితులు, వాటన్నిటి కోసం దేవుడిని, దైవ సన్నిధిని కాదనుకుంటున్నా తిరుగుతున్నవా? మీకు అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ దైవ సన్నిధి మీ కొరకు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఉన్నారు. మీరు వచ్చిన వాళ్ళు మేలు పొందుకుంటారు, నిత్యరాజ్యంలో, నిత్య జీవంలో కూడా వెళ్తారు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత